జూన్ నెల 24వ తారీఖు పునీత స్నాపక యోహాన్ గారి జన్మదిన మహోత్సవం. భూలోకంలో పరలోక వ్యక్తి జన్మదినం అంటే పునీత స్నాపక యోహాను గారి జన్మదినమే. పాత నిబంధనలో కడపటి ప్రవక్త వీరే. క్రీస్తు జన్మకు 6 నెలల ముందుగా పుట్టిన వ్యక్తి వీరు. ఆనున్న ప్రభువుకు ముందుగా వచ్చి ప్రభు మార్గమును సిద్ధము చేయడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరము ఈ యోహానే. గాబ్రియేలు దూత జకర్యాకు యోహాను గారి జననం గురించి తెలిపినప్పుడు వారు నమ్మలేకపోయారు. కారణం, ఆయన భార్య వృద్ధురాలు, పిల్లలు కనే వయసు దాటిపోయింది. కానీ దేవదూత నొక్కి చెప్పింది అతనికి యోహాను అను పేరు పెట్టమని. ప్రభువు దృష్టిలో అతను గొప్పవాడగును, తల్లి గర్భమందే పవిత్రాత్మతో నింపబడును అని దూత పలికెను. యూదయ సమాజంలో అనేక హోదాల్లో ఉండే ప్రజలు అనగా సైనికులు, గురువులు, పన్ను వసూలు చేసేవారు, వివిధ రకాల పనులు చేసేవారు స్నాపకుడగు యోహాను గారి సందేశాలు వినుటకు వచ్చేవారు. ఆ ప్రసంగాలు విని తమ పాపాల కొరకు పశ్చాత్తాపం చెందారు. కొందరు ఆయన శిష్యులుగా ఉండిపోయారు. అయితే హేరోదు రాజు విషయంలో ఆయన పాపపు జీవితాన్ని తీవ్రంగా ఖండించారు యోహాను గారు. సత్యం పలికి శిరోఖండనం శిక్ష అనుభవించారు. ఆయన మరణానికి ముందు దేవుడైన దైవ కుమారుడైన యేసుక్రీస్తు యోహాను దగ్గర జ్ఞానస్నానం పొందిన తర్వాత తన సత్యవేద ప్రచారం ఆరంభించారు. నేను ఆయన పాదరక్షల వారునైనను విప్పుటకు యోగ్యుడను కాదు, ఆయన హెచ్చింపబడవలేను, నేను తగ్గింపబడవలేను అని యోహాను యేసుని గూర్చి పలికెను. నేను యేసుని మార్గమును సంసిద్ధం చేయటానికి వచ్చి తిని అని యోహాను పలికారు. దైవార్చన క్రమం ప్రకారం శ్రీసభ 3 జన్మదినోత్సవాల్ని మాత్రమే జరుపుకుంటుంది. అవి యేసు ప్రభు యొక్క జన్మదినం డిసెంబర్ 25, మరియమాత పుట్టినరోజు సెప్టెంబర్ 8, బప్తిస్మ యోహాను గారి జన్మదినం జూన్ 24, క్రీస్తు శకం 841లో ఫౌంటనే యుద్ధం జూన్ 24వ తేదీన యోహాను గారి పండుగ గౌరవార్థం నిలువరింపబడింది. ఆ రోజు దీపోత్సవం జరపబడింది. పునీత యోహాను గారు ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరానికి పాలక పునీతులు. మిలిటరీ మరియు వైద్యశాలలకు వీరే పాలక పునీతులుగా ఏర్పరపబడి ఉన్నారు. యోహాను అంటే దేవుడు కృపామయుడు, దేవుడు అనుకూలించెను అని అర్థము. బంగారు మాట. వృక్షములను వేళ్లతో సహా నరికివేతకు గొడ్డలి సిద్ధంగా ఉన్నది కనుక మంచి పండ్లనీయని ప్రతి వృక్షమును నరకబడి అగ్నిలో పారవేయబడును అని యోహాను పలికెను. పునీత స్నాపక యోహాను గారా, మా కొరకు ప్రార్థించండి.